హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము రాగి పిస్తా లడ్డు చేసుకుందామండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్పు పిస్తా పప్పు తీసుకున్నాను. ఈ రాగి పిండితోనే కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాను అనమాట. మన టేస్ట్ని బట్టి కొంచెం తీగా ఉండాలంటే ఫుల్ కప్పు నిండా తీసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, అది మన టేస్ట్ని బట్టి అండి. అలాగే కొంచెం నెయ్యి తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు. మనము అవసరమైనంత వరకు వాడుకోవచ్చు. మనం లడ్డు చుట్టుకోవాలి కదా, అప్పుడు చూసి మనము అవసరమైనంత వరకు వాడుకోవచ్చు. కొంచెం అలాగే ఇలాచీ తీసుకున్నాను, అంతే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనకి రాగి పిండి కాల్షియం కదా, బెల్లం ఐరన్, పిస్తా వచ్చేసి పొటాషియం, సోడియము. మనకి చాలా హెల్తీ లడ్డు అనమాట. రోజు ఒకటి పిల్లలైనా పెద్దలైనా ఒకరోజు ఒక లడ్డు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసాను, ఎందుకంటే మనము పిస్తా పప్పు వేయించుకుందాము. ఇది ఒక్కటే, ఇది ఇలా వేయించుకొని మనము సన్న మంట మీద వేయించుకుందాము. ఇది వేయించిన తర్వాత రాగి పిండి వేయించుకున్నాము, అంతే అండి, సింపుల్. ఇవి కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీకి వేసుకున్నాము. కొంచెం మెత్తగా వేసినా పర్వాలేదు, అది మన టేస్ట్ని బట్టి. లో మీడియంలో పెట్టుకుంటూ లైట్గా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ వేగితే కూడా పిస్తా పప్పు బాగుండదు కదండి, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, లైట్గా వేగిపోయాయి. అలా కొంచెం హీట్ ఎక్కి కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాము. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు మనము రాగి పిండి పోసి వేయించేసుకున్నాము. చూడండి, ఇలా సన్న మంట మీద కొంచెం వేయించుకుందాము. రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఇలా స్నాక్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. టేస్టీగా ఉంటుంది కదా, తినేస్తారండి. చాలా హెల్తీ లడ్డు కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనము రాగి పిండి కూడా సన్న మంట మీద వేయించుకున్నాం కదా, ఇది కూడా ప్లేట్లో తీసుకున్నాము. మనము ఇప్పుడు ఇదే ప్యాన్లో బెల్లం వేసుకుని కరిగించుకుందాము. కొంచెం తక్కువైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. నేనైతే కరెక్ట్గా వేసాను, మీకు చూపించాలనేసి ఇంకా తగ్గించుకోవచ్చు. ఇంకా టేస్టీగా తీగా ఉండాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం వేసాను. మనము వాటరు ఏమీ వేయపడలేదండి, సన్న మంట మీద అదే కరుగుతుంది. చూడండి, బెల్లము ఇలా కరిగించేసుకున్నాం కదా. నేనే సన్నగా తురిమామంటే అసలు తొందరగా కరిగిపోతుంది. నేను కొంచెము ముక్కలుగా వేసాను, అందువల్ల కొంచెం లేట్ అయింది. ఒకవేళ మనకు బాగా తొందరగా కరగాలంటే కొంచెము వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసామనుకోండి, ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో రాగిపిండి పోసేసుకొని పిస్తా పప్పు కొంచెం లైట్గా మిక్సీకి వేసుకున్నామండి. ఇప్పుడు నేను దీంట్లో ఎలాచీ పౌడర్ తీసుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది అనేసి కొంచెం ఎక్కువే వేసాను. ఏదైనా మన ఇష్టం అండి, మన టేస్టు. ఇదేమంతా ఇంత అని కొలత ఏం లేదు. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, ఇలా కొంచెము ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాము. తర్వాత రాగి పిండి, పిస్తా పప్పు లైట్గా మిక్సీ వేస్తాను. ఇప్పుడు బెల్లము చల్లారిపోయింది. మామూలుగా మిక్సీలో కూడా వేసుకోవచ్చండి పిండిలో, కానీ ఇలా కరిగించుకుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి, పిస్తా పప్పు ఇలా పౌడర్ చేశాను, ఎందుకంటే మనకి టేస్ట్గా ఉంటుంది అన్నమాట, కలిసిపోతుంది కదా. తర్వాత రాగి పిండి కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం కలిపేస్తానండి. చూడండి, ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము. నెయ్యి అయితే అంత కూడా పట్టలేదండి, మిగిలింది. కొంచెం కావాలంటే మన టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు. ఇలాగా
లడ్డూలు చుట్టేసుకున్నామంటే చాలా హెల్త్కి మంచిది కదా ఇది. ఇప్పుడు బెల్లం కరిగించకుండా డైరెక్ట్గా మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు అండి, రాగి పిండితో సహా అట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే కరిగించాను. మామూలుగా డైరెక్ట్గా రాగి పిండి వేసి బెల్లం వేసి పిస్తా పప్పులు వేసి అలా కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఇలా లడ్డు రెడీ అయిపోయింది. మనకి రాగి పిండి పిస్తా పప్పు సింపుల్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా రాగి లడ్డు చేసినప్పుడు నేను పల్లీలతో కూడా చేస్తాను. పల్లీలు, పిస్తా ఇలా ఏదైనా ఒక పప్పు వేసి రాగి పిండితో బెల్లంతో చేస్తానన్నమాట. అప్పుడు డైరెక్ట్గా మిక్సీకి వేసేస్తాను రాగి పిండిలో. ఈసారి నేను అలా కరగబెట్టాను, నాకు అదే ఈజీ అనిపించిందండి. డైరెక్ట్గా బెల్లము రాగి పిండిలో వేసుకొని పిస్తా పప్పు అయినా పల్లీలైనా మనము మిక్సీ వేసుకొని నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. అదే సింపుల్ మెథడ్గా ఉంది. చూడండి ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. మీరు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలాగా చాలా లడ్డు స్మూత్గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం వేడి మీద అలా ఉన్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా హెల్త్కి మంచిది. కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి అలాంటి వాళ్ళు బాగుంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.